ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గత ప్రభుత్వం నిధులన్నీ సంక్షేమానికి వెచ్చిస్తే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సంక్షేమం కాదు అభివృద్ధి నినాదంతో అధికారం చేపట్టారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి అనే అంశానికి సంబంధించిన ఈ టాపిక్ మీద మనతో చర్చించేందుకున్నారు శాసనమండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు గారు. ముందుకు వారిని స్వాగతిద్దాం. నమస్కారం లక్ష్మణరావు గారు. సార్, మనకు తెలిసిన నేపథ్యమే అభివృద్ధి నినాదంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది సార్. ఇటీవల జస్ట్ మీ స్పందన తెలియజేసే ముందు కొన్ని గణాంకాలు మేము ఉంచుతాను సార్. వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవల కేంద్రంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ అప్పుల గురించి, ఒక్కొక్క వ్యవసాయ కుటుంబం అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవసాయ కుటుంబం 2,45,000 రూపాయల అప్పు ఉందని చెప్పి జాతీయ స్థాయిలో అది వచ్చేసి అరౌండ్ 71,000 అని చెప్పారు సార్. అదొకటి సార్. 62% మన రాష్ట్రం వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రం సార్. రాష్ట్రానికి ఉన్న అప్పులు దాదాపు 14-15 లక్షల కోట్లు అని అనుకుంటున్నాం. ఈ లెక్కన ప్రతి ఒక్కో కుటుంబం మీద 3 లక్షల రూపాయల అప్పు ఉంది సార్. వీటికి అదనంగా కేంద్ర ప్రభుత్వం అప్పులు కూడా ఒక్కొక్క తలకి లెక్క వేస్తే కనుక అది 1,50,000 వరకు ఉంది సార్. ఇది అప్పుల గురించి మాత్రం తీసుకుంటే ఇది సార్. సో ఈ 62% ఉన్నటువంటి అగ్రికల్చర్ బేస్ ఉన్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధి వ్యవసాయంతో సాధ్యమవుతుందా లేదా పారిశ్రామిక రంగం ద్వారా సాధ్యమవుతుంది? ఇది ఒక ప్రశ్న సార్. రెండోది సార్, అసలు అభివృద్ధి అనేది రంగుల గోడలు, అద్దాల మేడలు, విశాలవంతమైన విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు లేదా రైల్వే కారిడార్లు, లేదా ఈ దిశగా వచ్చేసేటువంటి వెడల్పైన రోడ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా హై స్పీడ్ రైల్వే కారిడార్స్, ఇలాంటి వాటితో అభివృద్ధిని ముడిపెట్టాలా? ఓవరాల్గా అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధిని మనం గణించే మెథడ్ ఏంటి సార్? అసలు అభివృద్ధి అంటే ఏంటి? దీని గురించి మీ స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మన చుట్టూ కూడా రోజు అనేక వాదనలు, అనేక చర్చలు వింటా ఉన్నాం. ప్రపంచంలో ఎవరైనా సరే అభివృద్ధిని ఆకాంక్షిస్తాం. ఒక కుటుంబం అభివృద్ధి చెందాలి, ఒక జాతి అభివృద్ధి చెందాలి, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక దేశం అభివృద్ధి చెందాలి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అంటాం. సాంప్రదాయ అర్థశాస్త్ర రూపంలో చూస్తే దాని అర్థం వేరుగా ఉంది. సాంప్రదాయ అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్, ట్రెడిషనల్ ఎకనామిక్స్ మనకు తెలుసు. ఆ ట్రెడిషనల్ ఎకనామిక్స్లో అభివృద్ధి అంటే సాధారణంగా ఆనాటి అర్థశాస్త్రవేత్తలు అందరూ కూడా స్థూల జాతీయోత్పత్తి పెరగటం అంటే జీడిపి అంటాం, లేకపోతే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగటం ఒక రాష్ట్రంలో అయితే. వాటి ఆధారంగా అంటే జీడిపిని జనాభా చేత భాగారిస్తే మనకి తలసరి ఆదాయం వస్తుంది. తలసరి ఆదాయం పెరగటం, వస్తూత్పత్తి పెరగటం, దీన్ని సాధారణంగా అభివృద్ధిగా పరిగణిస్తూ వచ్చారు. 30-40 ఏళ్ళ క్రితం దాకా ఇట్లాగే మనం అభివృద్ధిని గణిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇటీవల భారత ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రకటన చేసింది. ప్రపంచంలో భారతదేశం ప్రస్తుతం 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. జపాన్ని కూడా దాటిపోయింది అని చెప్పారు. అంటే ఎవరిని దాటిపోయింది? ఇంకెవరున్నారు మన ముందు? అమెరికా, తర్వాత చైనా, జర్మనీ. ఈ 3 దేశాలే మనకంటే ముందు ఉన్నాయి. మనం జపాన్ కూడా దాటిపోయి 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా. అది వినటానికి బాగుంది. మన మనసుకి అబ్బా మన దేశం ఇలా అయిపోయింది అని చెప్పి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏం పెరిగింది? నిజమే, జాతీయ ఆదాయం పెరిగి ఉండొచ్చు, స్థూల ఉత్పత్తి పెరిగి ఉండొచ్చు. కానీ భారతదేశంలో 145 కోట్ల జనాభాలో ఈ రోజుకి మరి తలసరి ఆదాయం ఎంత ఉంది? ఉదాహరణకి జపాన్ క్రాస్ చేసామని చెప్పారు. జపాన్ తలసరి ఆదాయం $36,000 సంవత్సరానికి, $36,000. కానీ భారతదేశంలో తలసరి ఆదాయం $2,600. ఎక్కడ $36,000, ఎక్కడ $2,600? మరి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అంటున్నాం కదా మనం. అంటే ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన దాంట్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇటీవల ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఇటీవల వరల్డ్ ఇన్ఈక్వాలిటీస్ నివేదిక అని విడుదలైంది. ప్రపంచ అసమానతల నివేదిక.
థామస్ పికెటీ అని చాలా గొప్ప అర్థశాస్త్రవేత్త ఈ నివేదిక రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచ ఆర్థిక అసమానతల నివేదిక ఏం చెప్తుందంటే, భారతదేశంలో 1% మంది చేతుల్లో 40% పైగా సంపద ఉంది అని చెప్పి, 1% చేతుల్లో 40% సంపద ఉంది అని చెప్పి, 15% చేతుల్లో 80% సంపద ఉంది అని చెప్తుంది. దిగువన ఉండేటటువంటి 30-40% చేతుల్లో కేవలం 10% సంపద ఉంది అని చెప్తుంది. అంటే ఏంటి, దీన్ని ఏం తెలియజేస్తుంది? కేవలం అభివృద్ధితో గ్రోత్ సాధించితే సరిపోదు కదా, అది ప్రజలకు పంపిణీ కావాలి కదా, సామాజిక న్యాయం జరగాలి కదా. రాజ్యాంగం కూడా అదే చెప్పింది, ఆర్థిక సామాజిక న్యాయం జరగాలని చెప్పింది భారతదేశం. కాబట్టి ఇవాళ అభివృద్ధిని ఏ కొలమానంలో చూస్తున్నాం? కేవలం ఆర్థిక అభివృద్ధి కొలమానంలో మాత్రమే చూస్తే ఒక రకంగా కనపడదు. కానీ మిగిలిన పారామీటర్స్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఆర్థికాభివృద్ధి అవసరం. ఆర్థికాభివృద్ధి లేకుండా మా సమాజం ముందుకెళ్ళదు. ఆర్థికాభివృద్ధి, కానీ ఆర్థికాభివృద్ధితో పాటు రెండో అభివృద్ధి మానవాభివృద్ధి జరగాలి. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అంటాం. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంలోనూ మన దేశంలోనూ హ్యూమన్ డెవలప్మెంట్ విడుదలవుతా ఉంది, రిపోర్ట్ విడుదలవుతా ఉంది. ఇప్పుడు అవి చూస్తే మనకేం కనపడుతుంది? భారతదేశం మానవాభివృద్ధిలో 130వ స్థానం పైన ఉంటుంది. ఎప్పుడు చూసేది మీరు ఎప్పుడైనా చూడండి, 130 పైన, అంటే 175 దేశాల్లో 130వ స్థానంలో ఉంటుంది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధిలో ఎప్పుడు చూసినా 12వ స్థానంలో 13వ స్థానంలో ఉంటుంది. మానవాభివృద్ధి అంటే ఏంటి? డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. మానవాభివృద్ధి అంటే ప్రజల ఆరోగ్యం, ప్రజల యొక్క అక్షరాస్యత, ప్రజల యొక్క విద్య, శిశు మరణాలు, అలాగే మహిళల యొక్క హక్కులు, ఇలా 5-6 అంశాలను తీసుకుని వీటిని లెక్కేస్తారు. అలా మనం చూసినప్పుడు ఇవాళ భారతదేశంలో ఆరోగ్యం కానీ, అక్షరాస్యత కానీ, ఇవన్నీ కూడా ఎంతో మంది ప్రజలకి అందకపోవడం మనం చూసాం. ఇప్పుడు రోజు మనం పేపర్లో చదువుతున్నాం కదా, ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాల్లో ఆ తండాల నుంచి ఆ లేడీ ప్రసవించాలంటే ఆవిడని మోసుకుంటా కిలోమీటర్ల దూరం తీసుకెళ్తున్నారని మనం రోజు పేపర్లో చదువుతాం. మన అందరికి అలవాటైన విషయం. ఇవాళకి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో మంచినీరు అనేది ఒక ప్రాథమిక హక్కు. ఇప్పుడు ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలం అని ఉంది. ఆ మండలంలో మంచినీళ్లు దొరక్క అది భూగర్భ నీళ్లు తాగి 2,000 మంది కిడ్నీ బాధితులు ఉన్నారు అక్కడ. 2,000 మంది. ఎంతెందుకు, ఎంతో అభివృద్ధి చెంది అనుకుంటున్నటువంటి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఏ కొండూరు అనే ఒక మండలం ఉంది. కిడ్నీ నీళ్లు లేక రకరకాల నీళ్లు తాగాళ్ళు కిడ్నీ జబ్బులు వచ్చి ఇప్పుడు 200-300 మంది చచ్చిపోయారు. నాకు తెలిసి నేను అనేక సార్లు తండాలకు వెళ్ళాను. కేవలం 50 కోట్లతో కృష్ణానదిని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. కేవలం 50-60 కోట్లు పెట్టుకుంటే కృష్ణానది నుంచి అక్కడికి పైప్ లైన్ వేసేస్తే ఆ మండలానికి నీళ్ళు వెళ్ళిపోతుంది. కానీ నీ ప్రయారిటీ ఏదనేది, నీ ప్రయారిటీ అనేది ఒక ఆకాశ హరిమి కట్టడమా, ప్రజలకు మంచినీళ్ళు ఇవ్వటమా? ఇందులో ఏది ప్రాథమికమైనటువంటి అంశం? కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది నువ్వు ఎలా చూస్తావు అనేటటువంటిది ఇంపార్టెంట్. మానవ అభివృద్ధిని చూడాలి, ఇది రెండో అంశం. మూడో అంశం, ఈ రోజుల్లో ఎకనామిక్స్ లో మాట్లాడుతున్న ఇంకో పదం, ముఖ్యమైన పదం, ఇది కూడా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అంటే సమ్మిళిత అభివృద్ధి. అంటే సమాజంలో, ఏ సమాజంలో అయినా సరే సామాజిక వర్గాలు ఉంటాయి. ఇవాళ మన భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ 17% దళితులు ఉన్నారు. దళితులు అంటే కొన్ని వందల సంవత్సరాల పాటు అణచివేతకు గురయ్యారు. వాళ్ళలో కొంతమంది ఇప్పుడు అభివృద్ధి చెంది ఉండవచ్చు, ఉద్యోగాలు అవి ఇవి రావచ్చు. అలాగే భారత సమాజంలోనూ ఆంధ్రాలో కూడా 6-7% గిరిజనులు ఉన్నారు, బీసీలు ఉన్నారు,
చేనేత వృత్తి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలా జీవిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. వీళ్ళందరూ అభివృద్ధి జరిగితేనే అది సమ్మిళిత అభివృద్ధి అవుద్ది. వాళ్ళ అభివృద్ధి కూడా జరగాలనేది అభివృద్ధిలో ఇది ఆర్థికాభివృద్ధి, రెండోది మానవాభివృద్ధి, మూడోది సమ్మిళిత, నాలుగోది ఇప్పుడు ఎకనామిక్స్ లో కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. సుస్థిర అభివృద్ధి జరగాలంటే ఉన్న మానవ వనరులు కానీ ఉన్న సహజ వనరులు, ముఖ్యంగా సహజ వనరుల్ని మనం ఒక క్రమ పద్ధతిలో వాడుకోవాలి. సహజ వనరులు అంటే ఇప్పుడు అడవులు ఉన్నాయి, లేకపోతే ఖనిజ సంపద ఉంది, లేకపోతే నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి. వీటన్నిటిని ఒక క్రమ పద్ధతిలో వాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయటం, దోచేయటం. ఇవాళ దోపిడీ చూస్తున్నాం మన సమాజం. ఖనిజ సంపదను ఎలా దోపిడీ చేస్తారో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో బాక్సైట్ ఖనిజం ఎప్పటి నుంచో తవ్వుతామంటే అక్కడ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ బాక్సైట్ ఖనిజం కనుక తవ్వితే ఉత్తరాంధ్రలో నీళ్ల కొరత వస్తుంది. ఇది అందరికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు నక్సలైట్లను ఏర్పారేసాం కాబట్టి ఇప్పుడు బాక్సైట్ తవ్వటానికి మేము అనుమతి ఇవ్వబోతున్నామని నిన్న మొన్న ఓ ప్రకటన వచ్చింది. ఏమిటి దాని అర్థం ఏంటి? కాబట్టి ఇవాళ నువ్వు అభివృద్ధి కోణం ఏదనేది మన రాష్ట్రానికి సంబంధించి చివరి అంశం నేను చెప్పదలుచుకుంది. గత ప్రభుత్వం కేవలం ప్రజలకి సంక్షేమం పేరుతో బటన్ నొక్కుడు, అంటే మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటాం, ప్రపంచ బ్యాంక్ స్కీమ్ ఇది. ఆ ప్రభుత్వం ఆ బటన్ నొక్కుడు తప్పితే అభివృద్ధిని పట్టించుకోలేదు. వాస్తవం మరి బటన్ 2,70,000 కోట్లు నొక్కితే ఎందుకు ఓడిపోయారు? 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యారు? అంటే ప్రజలు దానితో పూర్తి సాటిస్ఫై కానట్టే కదా. అట్లా ఇప్పుడు ప్రభుత్వం ఎంతసేపు పెద్ద పెద్ద విషయాలు, వాళ్ళతో ఒప్పందాలు, భాగస్వామి ఒప్పందాలు, 12 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, క్వాంటమ్ వాల్యూ వస్తుంది, లేకపోతే అది వస్తుంది, ఇది వస్తుంది. ఈ అడావిడి ఎక్కువ, గ్రౌండ్ రియాలిటీస్ తక్కువ ఆలోచిస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ రంగంతో ముడిపడినటువంటి పరిశ్రమలు పెట్టాలి. ఇప్పుడు గుంటూరు జిల్లా ఉంది, ఉమ్మడి జిల్లా, మిర్చి పరిశ్రమకు ప్రసిద్ధి చెంది, మిర్చి పరిశ్రమ నుంచి అదనపు వాల్యూ, యాడెడ్ వాల్యూ అన్న వచ్చేటట్టు కొన్ని పరిశ్రమలు ఇక్కడ పెట్టవచ్చు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో తక్షణ కర్తవ్యం నా దృష్టిలో ఏంటంటే నీటి వనరుల్ని గరిష్టంగా వినియోగించుకునేలాగా ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ వెలిగొండ ప్రాజెక్టు కానీ వరికపూడి సెల్ లాంటివి కానీ ఈ పూర్తి చేస్తే ముందు ప్రజలందరూ అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మోడల్లో కొంతమంది ఆస్తులు సంపాదించవచ్చు, సమాజంలో 5%, 10% డెవలప్ కావచ్చు. కానీ రైతాంగం అభివృద్ధి చెందాలన్నా, నీటి వనరులు సమానంగా ప్రజలకు అందాలన్నా అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, అలాగే పోలవరం కానీ, లేకపోతే వెలిగొండ కానీ, లేకపోతే గాలేరు నగరి కానీ, హంద్రీ నీవా కానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. వెలిగొండ ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు కనుక నిర్మాణం పూర్తయితే, ప్రకాశం జిల్లాలో 4 లక్షల ఎకరాలకి, నెల్లూరు జిల్లాలో ఉన్న ఉదయగిరి ప్రాంతంలో 1,00,000 ఎకరాలకి, బద్వేలు ప్రాంతం కడప జిల్లాలో ఉంది 5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. 400-500 గ్రామాలకు మంచినీళ్ళు వస్తాయి. అక్కడ తాగునీరు లేక వాళ్ళందరూ కిడ్నీ జబ్బులు పట్టడం మనందరికీ తెలుసు. ఫ్లోరైన్ కంటెంట్ అంట, అవి లేకుండా మనం చూస్తూ ఉంటాం. నీ ప్రయారిటీ ఏముండాలి? ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోతుంది. అవును సార్. ఈ బడ్జెట్లో 200 కోట్లు, ఆ బడ్జెట్లో 200 కోట్లు, ఇలా పెడితే ఆయన కానీ ఈయన కానీ, నేను ఎవరిని ఇక్కడ ఇచ్చేయట్లా. ఆ బడ్జెట్లో 200 కోట్లు పెడితే 15-20 ఏళ్ళు పడుతుంది. ఈ 15-20 ఏళ్ళ లోపల ఈ కాస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. వన్ టైం సెటిల్మెంట్ కింద ఒక బడ్జెట్లో ఒక 2,000 కోట్లు, ఇంకో బడ్జెట్లో 2,000, 4,000 కోట్లు కేటాయిస్తే వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి. నీ ప్రయారిటీ ఏంటని పాయింట్. అవును సార్. అలా కాకుండా ఏవేవో మాట్లాడుతా ఈవెంట్ వ్యవహారాలు మాట్లాడితే రాష్ట్రం నిజమైన అభివృద్ధి జరగదు. ఏదో కొద్దిమంది అభివృద్ధి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కొద్దిమంది అభివృద్ధి బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కూడా జరిగింది, ఇప్పుడు జరిగేది ఏముంది? అలా కాకుండా నిజమైన అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, అలాగే సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, ఈ 4టితో కూడినటువంటి అభివృద్ధి జరిగితే అది నిజమైన అభివృద్ధి అనేది నాకున్న అభిప్రాయం. ధన్యవాదాలు లక్ష్మణరావు గారు. ముఖ్యంగా అభివృద్ధి గురించి ఎంత లోతుగా
దాదాపుగా అందరికీ అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలను గుర్తు చేస్తూ, ముఖ్యంగా రైతాంగం 60% ఉన్న రైతాంగం వాళ్ళ దిశగా ఆలోచించి ఆ దిశగా మీరు సూచించినటువంటి సలహాలు కూడా ప్రభుత్వాల దృష్టికి వెళ్ళాలని, ఆ దిశగా వీటితో పాటు వీటిపైన కూడా దృష్టి సారించాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.